నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ నెల్లూరు జిల్లాల తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఆనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ప్రాజెక్టు రిపోర్ట్ గవర్నమెంట్ ముఖాన కొట్టేస్తే పోతుందన్న ధోరణి మార్చుకోవాలన్నారు. హాఫ్ మైండ్ వర్క్ చేయవద్దని, పనిలో నిమగ్నమయ్యి కరెక్ట్ డిపిఆర్ పంపించాలన్నారు. మీకు తెలిసినదే రూల్ అని చెప్పవద్దని సున్నితంగా హెచ్చరించారు. మీరిచ్చే రిపోర్ట్ రేపు కేబినెట్లో నేను చెప్పాలన్నారు. మీరిచ్చే సమగ్రత లేని రిపోర్ట్ వలన పనులు మధ్యలో ఆగిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని సూటిగా ప్రశ్నించారు. గౌరవనీయులైనటువంటి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు, అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు, సోమశల ప్రాజెక్ట్ చైర్మన్ గారు కలిసి ప్రాజెక్ట్ ఇంజనీర్లు, రూరల్ డెవలప్మెంట్ అధికారులతోటి సమీక్ష చేయడం జరిగింది. అనుకోకుండా ఈ సమీక్ష చేయాలని ఒక ఆలోచన వచ్చి అధికారులకు సమాచారం ఇస్తే వాళ్ళు వెంటనే ఇది ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడానికి, గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యాన్ని విస్తృతపరిచి ప్రతి కుటుంబానికి ఇంటింటి కొళాయి అనేటువంటి స్కీమ్ కింద నీరుని ఇవ్వడానికి, త్రాగునీరుని ఒక ఆలోచన చేసి ప్రోగ్రాం చేయడం జరిగింది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అని ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడం, కొన్ని వేల స్కీములు మంజూరు చేసి ఇవ్వడం, వేల కోట్ల రూపాయలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం గత పరిపాలనలో త్రాగునీటికి ప్రాధాన్యతను ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పినా ఆ నిధులను వాడుకోలేనటువంటి దుస్థితి. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం ఆశించి నిధులు రాష్ట్రాలకు ఇస్తే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మాత్రం ఆనాడున్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రాజెక్టులు తీసుకోలేదు, నిధులు ఖర్చు చేయలేదు. 10-15% కుటుంబాలకు కూడా త్రాగునీరు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలి, మంచినీరు ఇవ్వాలి అని చెప్పి ప్రాజెక్టుని తీసుకొని ఏర్పాటు చేశాం. జలజీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో అమలు చేసినా అది సంతృప్తికరమైన స్థాయిలో లేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మొదలు కాని ప్రాజెక్టులన్నీ కూడా రద్దు చేసి కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్లను తయారు చేసి ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామాల, హ్యాబిటేషన్ గ్రామాలకు కూడా త్రాగునీరు ఇవ్వాలి, అది కూడా ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం ఇవ్వాలి అని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి పనులు మొదలుపెట్టింది. దానిపైనే ఈరోజు ఎంతవరకు మన వాళ్ళు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు, ఎంతవరకు ఈ ప్రాజెక్టులు చేయాలని ఆలోచన చేస్తున్నారు, వీటి మీద నెల్లూరు జిల్లాలో రివ్యూ చేయాలని చెప్పి ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది. ఈ సమీక్షలో ఇంకా సమగ్రత, స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అందుకనే జిల్లా కలెక్టర్ గారికి, ఎస్సీ గారికి ఇప్పటికే చెప్పాను. ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడితో కలిపి వీళ్ళు ఇప్పుడు ప్రతిపాదిస్తున్నటువంటి ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెట్టి సమీక్ష చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక మంచి కాంప్రహెన్సివ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాజెక్ట్ వస్తుంది. దానికి నిధులు మనం సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారికి సూచించడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ని అపాయింట్ చేసింది. ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఈ జిల్లాలో థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ కూడా వచ్చి మన అధికారులతో సమన్వయం చేసుకొని వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తారు. 2 రిపోర్ట్లు కూడా సమగ్రంగా అధ్యయనం చేసి మరొక 3 మాసాల్లో సమగ్ర నివేదికను తీసుకొని ఆ నివేదికని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించే ప్రయత్నం చేయడానికే ఇప్పుడు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ త్రాగునీటి అవసరాలకి ఇప్పుడున్న మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి సూచన, సర్ఫేస్ వాటర్ ఎక్కడైతే రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ నీరు ఎక్కడ లభ్యమవుతుందో అక్కడి నుంచే ఈ నీటి సరఫరా జరగాలి. ఎక్కడ పడితే అక్కడ బోర్లల్లోనో, బావుల్లోనో, చెరువుల్లోనో ఇలా తీసుకొని ఆ నీటిని సరఫరా చేయడం అనేది చేస్తే ఆ నీరు పరిశుభ్రంగా లేదు. రెండవది, అవసరమైన నీరు కొన్ని సందర్భాల్లో రావటం లేదు, ఇబ్బందికరంగా. అందుకని సర్ఫేస్ వాటర్ ఎక్కడైతే మనకి
పెద్ద రిజర్వాయర్లు నీటి ప్రాజెక్టులు ఉన్నాయో అందులో నెల్లూరు జిల్లాకు అవసరమైంది సోమశిల ప్రాజెక్టు ఉంది, 78 టీఎంసీల ప్రాజెక్టు. అలాగే తెలుగు గంగలో అంతర్భాగమైన కండలేరు రిజర్వాయర్ ఉంది, 68 టీఎంసీల ప్రాజెక్టు. ఈ 2 రిజర్వాయర్లను బేస్ చేసుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లా అలాగే కొంత చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని మండలాలు దీనిలోకి వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా దాదాపుగా సోమశిల ప్రాజెక్టు నుంచి 23 మండలాలు అలాగే కొంత రాపూరు ప్రాంతంలోని మండలంలో ప్రాంతాలు కూడా తీసుకొని సోమశిల రిజర్వాయర్ నుంచి ఇవ్వాలని, అలాగే కండలేరు రిజర్వాయర్ నుంచి మరొక 23 మండలాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తీసుకొని ఈ 2 రిజర్వాయర్ల నుంచి త్రాగునీటికి ప్రాజెక్టును తీసుకురావాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ లక్ష్యంలో తయారు చేసే ఈ ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా ఒక నామకరణని నిర్ధారించడం జరిగింది. దాని పేరే అమృతధార. అమృతధార అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కలిసి క్యాబినెట్లో దీన్ని సమీక్షలో చెప్పినటువంటి నామకరణం అమృతధార. ఈ అమృతధార ప్రాజెక్టులో రాష్ట్రంలోని అన్ని హ్యాబిటేషన్స్కి నీరు ఇవ్వాలి. అందులో భాగం ఉమ్మడి నెల్లూరు జిల్లా. ఇప్పటికీ సూచనప్రాయంగా మన అధికారులు ఇచ్చిన అంచనా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాకి 8,400 కోట్ల రూపాయలు తాత్కాలిక అంచనాగా ఈ ఉమ్మడి జిల్లాలో ఈ 2 రిజర్వాయర్ల కింద 46 మండలాలకి ఉన్నటువంటి జనాభాకి నీరు ఇవ్వాలనేదే మా ప్రతిపాదన. ఇందులో జనాభా 2058 సంవత్సరాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే 27,52,365 మందికి త్రాగునీటి సమస్య పరిష్కరించడానికి 2058 సంవత్సరానికి జనాభా క్యాలిక్యులేషన్ చేసుకొని సెన్సెస్ ప్రకారం చూస్తే ఇన్ని లక్షల మందికి ఇప్పటి నుంచే ప్రణాళికలను తయారు చేసుకొని ఈ ప్రాజెక్ట్ చేయడం మొదలవుతుంది. 2011 సెన్సెస్ ప్రకారంగానైతే 20,09,000 జనాభా ఉంది ఈ జిల్లాలో. 2058 సంవత్సరానికి ఏదో 27,52,000 పెరుగుతుంది. కాబట్టి అప్పటి అంచనాలకు కూడా సరిపడేటువంటి జనాభా నిష్పత్తిలో త్రాగునీరు సరఫరా చేయడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సోమశిల రిజర్వాయర్ నుంచి 1.58 టీఎంసీల నీరు త్రాగునీటి అవసరాలకి ఈ 24 మండలాలకి ఇవ్వాలనేటువంటిది ఒక అంచనా. ఆ నీరు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కండలేరు రిజర్వాయర్ నుంచి 23 మండలాలకు 2.64 టీఎంసీల నీరు అక్కడి నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా కండలేరు రిజర్వాయర్, సోమశిల రిజర్వాయర్ అంటే అంతా త్రాగునీటికి ఇచ్చేస్తున్నారేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది రైతాంగంలో. కానీ అటువంటి అభిప్రాయం అవసరం లేదు. మనకున్నటువంటి నీటి అవసరాలన్నింటినీ సమకూర్చుకుంటూ ఇరిగేషన్, వ్యవసాయానికి ఏ రకమైన నీటిని మనం వాడుతున్నామో ఇప్పటికే త్రాగునీటి అవసరాలకు పట్టణ ప్రాంతాలకు, నగర ప్రాంతాలకు ఏ విధంగా అయితే ఇస్తున్నామో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తూనే, పూర్తి చేస్తూనే ఈ కొత్త ప్రతిపాదన సోమశిల నుంచి 1.58 టీఎంసీలు, కండలేరు తెలుగు గంగ నుంచి 2.64 టీఎంసీల నీటిని తీసుకునేదానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదిస్తుంది. ఎందుకంటే ఇవాళ దేశంలో రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కు త్రాగునీటి అవసరాలని తీర్చడం. ఇది రాజ్యాంగ హక్కుల్లో ప్రధానమైనటువంటి హక్కు. ప్రతి పౌరుడికి త్రాగునీరు ఇవ్వాలి, పరిశుభ్రమైన తాగునీరు ఇవ్వాలి. ఆ పరిశుభ్రమైన తాగునీరు ఇవ్వడానికి ఇవాళ చేసేటువంటి ఈ ప్రయత్నమే ఈనాడు అమృతధార కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో దాదాపుగా 8,400 కోట్ల రూపాయలని తాత్కాలిక అంచనాలతో మన అధికారులు ఇప్పటికి తయారు చేశారు. కన్సల్టెంట్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా మరొక 2 మాసాల్లో రిపోర్ట్ ఇచ్చాక పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 46 మండలాలు ప్లస్ చిత్తూరు జిల్లాలో మరొక 4-5 మండలాలు కలిపి ఎంత మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుందో అప్పుడు ప్రాధాన్యత క్రమంలో తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఉన్న
డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ ఉన్నాయి, పాతవి పాడైపోయినవన్నీ తొలగిస్తాం, కొత్తవి కడతామని. అలాగే డ్యామేజ్ అయినవి ఉన్నాయి, వాటి స్థానంలో కొత్తవి నిర్మాణం. పార్షియల్ డ్యామేజ్ ఉంటే వాటిని తొలగించేదానికన్నా రిపేర్లు చేయడం. ఎక్కడెక్కడైతే లేడర్స్ పోయినాయో, పైప్ లైన్స్ పోయినాయో, మోటార్లు, పంప్ సెట్స్ రిపేర్స్ ఉన్నాయో వాటన్నిటినీ రెక్టిఫై చేయడం. ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులోనే ఇంక్లూడ్ చేసుకొని పనులు చేయడం జరుగుతుంది. ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సిస్టమ్కి అదనంగా ఈ ప్రాజెక్ట్ తీసుకురాగలిగితే మరొక 3 సంవత్సరాల్లో శాశ్వత త్రాగునీరు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఇవ్వడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఈ నెల్లూరు జిల్లాలో కూడా అధికారులతో కలిసి సమీక్షించాం. రేపు డిఆర్సీ సమావేశంలో డిఆర్సీ మినిస్టర్ గారు, నెల్లూరు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అలాగే మరొక నా సహచార మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు అందరం కలిసి జిల్లా స్థాయిలో మళ్ళీ దీన్ని రివ్యూ చేసి, అవేళ జడ్పీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నటువంటి మా శాసనసభ్యులు ఉంటారు, అందరితోటి కూడా మళ్ళీ సమీక్షించుకొని దీన్ని ఇంకా మెరుగైనటువంటి ప్రాజెక్ట్ నివేదిక వచ్చే విధంగా తయారు చేయడానికే ఇవాళ ఈ ప్రిలిమినరీ సమీక్షను పెట్టుకున్నాం. సమీక్షలో చాలా విషయాలు తెలిసాయి, చాలా విషయాల మీద క్లారిటీ వచ్చింది, చాలా విషయాలు అధికారులకు కూడా మేము ఇంకా మెరుగైన ఫలితాలు రావడానికి ఈ విధంగా చేయండి అని సూచనలు ఇచ్చాం. శాసనసభ్యులకు కూడా ఇవి రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా సూచనలు తీసుకోమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ అమృతధార కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమవుతుంది. చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం ఇది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సహచర్యంతో ఈ యొక్క గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడంలో మా ప్రభుత్వం పనిచేస్తూ ముందుకెళ్తుంది. తప్పనిసరిగా అమృతధార కార్యక్రమం, ఇంటింటికి మంచినీటి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని త్వరగానే మొదలుపెట్టి మరి రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి నీరిచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సమీక్ష తర్వాత మీకు వివరిస్తుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.